యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. భవిష్యత్ యుద్ధాల్లో కనిపించే వెపన్స్ ఉండవా, కనిపించే ఆయుధాలు ఉండవా అంటే యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద డ్రోన్స్, మిసైల్స్ లేదా కన్వెన్షనల్గా మనం కత్తులు కటార్లు ఏం కనిపించవంట. భవిష్యత్ యుద్ధాలన్నీ కూడా లేజర్ యుద్ధాలే అవబోతున్నాయా అంటే కళ్ళకు కనిపించకుండా యుద్ధం జరిగిపోద్దా? అవుననే చెప్పాలి. ఇజ్రాయెల్ కొత్తగా ఐరన్ బీమ్ ప్రాజెక్ట్, దీనిలో లేజర్ వెపన్స్ని వాడిందనమాట. ఇంతకుముందు మనం ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ప్రాజెక్ట్ అని విన్నాం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ది ఐరన్ బీమ్ ప్రాజెక్ట్ అనమాట. దీన్నే షీల్డ్ ఆఫ్ లైట్ అని కూడా అంటాం. ఇజ్రాయెల్ మీదకి వచ్చే డ్రోన్స్ కానీ మిస్సైల్స్ కానీ ఏ ప్రొజెక్టైల్స్ అయినా 7 to 10 కిలోమీటర్స్ రేంజ్ ఇది. ఆ రేంజ్లో వాటిని విపరీతమైన హీట్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ద్వారా లేజర్ బీమ్స్ వచ్చేసి ఆ వేడిలో వాటిని న్యూట్రలైజ్ చేయటం, ఆ వేడితో వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం చేస్తాయి అన్నమాట. సో భవిష్యత్ యుద్ధాలన్నీ కూడా లేజర్ యుద్ధాలే జరగబోతున్నాయని మనకు అర్థమవుతుంది అనమాట. ఇది 100 కిలోవాట్ సాలిడ్ స్టేట్ లేజర్ అనమాట. ఇది దేనైనా టార్గెట్ చేసి అంటే ఏ ప్రొజెక్టైల్ వచ్చినా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇజ్రాయెల్ మీదకి వస్తే వాటిని టార్గెట్ చేసి న్యూట్రలైజ్ చేయగలం అనమాట 7 to 10 కిలోమీటర్స్ రేంజ్లో. ఈ లేజర్ వెపన్స్ అనేవి స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తాయి, విపరీతమైన స్పీడ్ అనమాట. సో ఇన్కమింగ్ ప్రొజెక్టైల్స్ ఏదైతే ఉందో ఎంత ర్యాపిడ్ స్పీడ్లో వచ్చినా అంతే ర్యాపిడ్ స్పీడ్తో ఇది డిస్ట్రాయ్ చేయగలదనమాట. కంప్లీట్గా ఈ శక్తి అంతా ఇజ్రాయెల్ సంపాదించుకుంది. ఇది చాలా అరుదైన శక్తి అని చెప్పుకోవచ్చు. లేజర్తో యుద్ధాన్ని న్యూట్రలైజ్ చేయటం, లేజర్తో శత్రువుల్ని సంహరించడం, లేజర్తో శత్రువుల యొక్క ప్రొజెక్టైల్స్ని న్యూట్రలైజ్ చేయడం అనమాట. ఇజ్రాయెల్ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని ఆల్రెడీ యుద్ధ రంగంలోకి దింపేసింది. ఈ దిశగా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ప్రకటన చేశాయన్నమాట. శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్లు కావచ్చు, ఇలా రకరకాల మిసైల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ కాంతి ఖడ్గం మొత్తం ఎఫెక్టివ్గా శత్రువుల నుంచి వచ్చే వాటిని న్యూట్రలైజ్ చేయగలుగుతుందన్నమాట. ఇజ్రాయెల్ ఇప్పుడు తన డిఫెన్స్ స్ట్రెంత్లో ఈ కాంతి ఖడ్గం, ఈ లేజర్ బీమ్, ఈ వెపన్ని విపరీతంగా వాడే శక్తి ఇజ్రాయెల్కి వచ్చేసిందనమాట. డజన్ల కొద్దీ ప్రత్యర్థుల యొక్క డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసేసింది, కూల్చేసింది. తాము ఇలాంటి ఐరన్ బీమ్ వ్యవస్థని తయారు చేసుకున్నామని, వాటిలో శక్తివంతమైన 100 కిలోవాట్స్ శక్తి ఉందని చెప్పి కూడా ఇజ్రాయెల్ యొక్క రక్షణ శాఖ, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయన్నమాట. ఈ సరికొత్త సిస్టంలో తక్కువ శక్తి లేజర్ బీమ్ను వాడి తాము ఇంటర్సెప్షన్స్ కూడా చేయగలని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అనుకుంటున్నాయన్నమాట. సో మొత్తం పూర్తి స్థాయిలో హెజ్బుల్లా నుంచి, హమాస్ నుంచి, ఇలా రకరకాల ఈవెన్ ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ కానీ థ్రెట్స్ కానీ ఈ లేజర్ వెపన్స్ వాడి ఇజ్రాయెల్ న్యూట్రలైజ్ చేయగలదన్నమాట. ప్రస్తుతం ఈ కొత్త యుద్ధంలో మనం చూస్తే కనుక ఈ లేజర్ యుద్ధం అనేది ప్రపంచంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చిన్న చిన్న దేశాలు కావచ్చు, భవిష్యత్తులో వచ్చే యుద్ధాలన్నీ కూడా ఇలాంటి యుద్ధాలే అని చెప్పి అంటున్నారనమాట. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా లేజర్ వ్యవస్థలను కూడా కంప్లీట్గా వాళ్ళు తెచ్చుకున్నారనమాట. అంటే వాళ్ళు ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు లేజర్ సిస్టమ్స్ అనమాట. ఇదంతా చాలా అద్భుతంగా పనిచేశాయంట. శత్రువులు ప్రయోగించిన ఆయుధాలను అద్భుతంగా అడ్డుకొని పౌరుల్ని, దేశ ఆస్తుల్ని కాపాడుకోవడంలో ఈ లేజర్ వెపన్స్ చాలా బాగా పనిచేశాయని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది అనమాట. భవిష్యత్ యుద్ధాల్లో లేజర్ ఆయుధాలు ఖచ్చితంగా వాడబోతున్నారు. పెద్ద పెద్ద దేశాలు ఆల్రెడీ అమెరికా, చైనా, రష్యా ఇలాంటి దేశాలు ఆల్రెడీ తయారు చేశాయి. భారతదేశం కూడా రీసెంట్గా 30 కిలోవాట్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో భవిష్యత్తులో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా లేజర్ ఆయుధాలని యుద్ధంలో వాడబోతున్నాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.